సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి అండమాన్ నికోబార్ నుంచి అయితే రిలీజ్ అవడం జరిగింది. సో దీనికైతే మీరు ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. సో దీని ద్వారా మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. సో లైక్ మీకు ఎనీ డిగ్రీ ఉన్నా కూడా, సో 10th క్లాస్ ఉన్నా కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఒక్కొక్క పోస్ట్ గురించి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పిన ఉద్యోగాలు అయితే ఉన్నవండి. సో అవి గ్రూప్ బి ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. సో 42 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకైతే వాటర్మెన్, మాలి అని చెప్పి, అండ్ దాని తర్వాత సఫాయి కర్మచారి, అండ్ ధోబీ, కుక్, బార్బర్, కార్పెంటర్, సో ఇట్లా గ్రూప్ సి ఉద్యోగాలను అయితే ఇచ్చేసారు. సో ఇందులో కూడా మనకి అన్ని క్యాస్ట్ల వారికి అయితే వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మాలి ఉద్యోగాలు ఉన్నాయో 9 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ సఫాయి కర్మచారికి 13, రిమైనింగ్ పోస్టులకి 4 to 1 సో ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మనకి రేడియో ఆపరేటర్, రేడియో టెక్నీషియన్ అండ్ సైఫర్ ఆపరేటర్ అని చెప్పైతే ఇచ్చేసారు. ఇవి గ్రూప్ బి ఉద్యోగాలండి. అండ్ అలాగే మనకి డీలింగ్ అసిస్టెంట్ ఇన్ పిఎంటీ అని చెప్పి గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నవి. అండ్ దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఆఫీసర్, అండ్ ఫాలోవర్ కుక్ ఇన్ ఎఫ్ఎస్, అండ్ సఫాయి కర్మచారి ఇన్ ఎఫ్ఎస్, ఫైర్ సర్వీస్. సో ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నవి. అండ్ అలాగే స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అసిస్టెంట్ మేనేజర్. సో ఈ విధంగా చాలా ఉద్యోగాలు ఉన్నవి గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి ఉద్యోగాలు. సో టోటల్ మనకి 200 పోస్టులు అయితే ఉన్నవండి. అండ్ వీటికి సంబంధించి శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏవైతే 1 to 7 పోస్టులు ఉన్నాయో సో వాటికి 35,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. సో లైక్ అవేంటంటే సబ్ ఇన్స్పెక్టర్, రేడియో ఆపరేటర్, రేడియో టెక్నీషియన్, అండ్ సైఫర్స్ ఆపరేటర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అండ్ అసిస్టెంట్ మేనేజర్. సో వాటికి సో రిమైనింగ్ పోస్టులకి 29,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. ఏవైతే ట్రేడ్స్ ఉద్యోగాలు ఉన్నాయో సో వాటికి 18,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో లైక్ సబ్ ఇన్స్పెక్టర్, రేడియో ఆపరేటర్, సో దాని తర్వాత రేడియో టెక్నీషియన్, అండ్ అలాగే మనకి సైఫర్ ఆపరేటర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అండ్ దాని తర్వాత డీలింగ్ అసిస్టెంట్. సో వీటన్నిటికీ కూడా మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో ఏవైతే మనం 10th క్లాస్తో అప్లై చేసుకునే జాబ్స్ చూసుకున్నట్లయితే వాటర్మెన్, మాలి, సో దీనికైతే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే గార్డెనింగ్లో సో ఇంకొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ సఫాయి కర్మచారి కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ ధోబీ, అండ్ అలాగే కుక్, సో దాని తర్వాత బార్బర్ అండ్ కార్పెంటర్, సో వీటన్నిటికీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు వచ్చేసరికి డిగ్రీ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదంటే గ్రాడ్యుయేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి మనకి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేసారు. సో మీకు డిగ్రీ లేకపోతే సో 10th క్లాస్తో అయినా అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో వాటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 33 ఇయర్స్, అండ్ అలాగే 18 to 30 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఏ పోస్ట్కి ఎంత ఉండాలి ఏజ్ లిమిట్, అండ్ అలాగే శాలరీ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి అన్ని నోటిఫికేషన్లో టేబుల్స్గా ఇచ్చేసారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో హైట్, చెస్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటుందన్నమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎంతెంత ఉండాలి, ఏ పోస్ట్కి అని చెప్పి టేబుల్ ఇచ్చేసారు. సో మీరు చెక్ చేసుకోండి. ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇందులో రేస్, లాంగ్ జంప్, హై జంప్ అనేది కండక్ట్ చేస్తారు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా టైమింగ్స్ అనేది ఇచ్చేసారు. సో ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని అయిపోయిన తర్వాత సో మనకైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. సో అందులో పార్ట్ 1 చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో 120 questions, 120 marks, 2 hours పార్ట్ అయితే టైం అనేది ఉంటుంది. అండ్ పార్ట్ 2లో వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అలాగే హిందీ మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది. 40 questions, 40 marksకి 1 hour పార్ట్ అయితే టైం ఉంటుంది.
సో ఏవైతే ట్రేడ్స్ కి సంబంధించిన జాబ్స్ ఉన్నావో సో వాటికి కూడా మనకి ట్రేడ్ కి సంబంధించిన దాని మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ట్రేడ్ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మీద 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ కి 1 అవర్ పాటు అయితే టైం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఏదైతే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు లేదంటే సీనియర్ సైంటిఫిక్ ఉద్యోగాలు ఉన్నాయో సో వాటికి జనరల్ ఆప్టిట్యూడ్, ఫారెన్సిక్ సైన్స్ అండ్ ఫారెన్సిక్ కెమిస్ట్రీ అండ్ టాక్సాలజీ అండ్ ఫారెన్సిక్ బయాలజీ వీటి మీద ఎగ్జామ్ ఉంటుందండి. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి 1 అవర్ అయితే టైం అనేది ఉంటుంది. సో ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుందో నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చేసారు. నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారండి. సో కొన్ని పోస్టులకు వచ్చేసరికి సో టైపింగ్ టెస్ట్ కూడా మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో, అండ్ హిందీలో 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్స్ అయితే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఫీజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి జస్ట్ 25 రూపీస్ మాత్రమే ఉంటుందండి. సో ఆ 25 రూపీస్ కూడా ఎవరైతే రిసీవ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు అసలు పే చేయని అవసరం లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో అందరు కూడా అప్లై చేసుకోండి. సో ఎటువంటి ఫీజ్ కూడా లేదు, 25 రూపీస్ ఉంది. సో డెఫినెట్గా అందరు అప్లై చేసుకోండి. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th May 2023. సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూసిన వెంటనే డెఫినెట్గా సో ఇటువంటి జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా షేర్ చేసి అప్లై చేసుకోండి. అండ్ మనకి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో సో దానికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చేసారండి. సో మన యొక్క సొంత రాష్ట్రంలో అయితే ఉండదు. సో డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నవి. సో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు 200 వేకెన్సీస్ ఉన్నవి. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ మరికొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.